శ్రేయస్సుదాయకం. స్వాగతం. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దగా కొట్టాలి. ప్రారంభమవుతున్నది. ఇప్పుడు వచ్చారు సార్ భాషోద్యమ నాయకులు, అవనిగడ్డ శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ మండల అలాగే గౌరవ మహోన్నత వ్యక్తి, భాష కోసం నిరంతరం పరితపించే మండల బుద్ధప్రసాద్ గారు చేశారు. వారికి స్వాగతం. ఈనాటి సమావేశానికి గౌరవ అతిథిగా బీజీఆర్ డయాబెటిక్ స్పెషాలిటీస్ హాస్పిటల్ గౌరవనీయులు గారి వేదికపైకి విచ్చేశారు. ప్రముఖ అలాగే ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి రేగుళ్ల మల్లికార్జునరావు గారు వారు విచ్చేసినట్లయితే వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ సమావేశంలో సన్మానకర్తగా వ్యవహరిస్తున్న సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, సంచలన రాజకీయవేత్త, పేదల పెన్నిధి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 102వ జయంతి ఉత్సవాలను జరుపుకోవటం చాలా ఆనందకరం. మరి ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు గారి గురించి మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులైనటువంటి వక్తలందరూ కూడా వారి గురించి మాట్లాడతారు. ముఖ్యంగా మినిస్టర్ గారు, బుద్ధప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాంటి మేధావులందరూ కూడా ఆయన గురించి మాట్లాడతారు. కాబట్టి నేను ఎన్టీ రామారావు గారి గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆయనతో నాకున్న చాలా తక్కువ అనుబంధం. నేను ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి ఈ ఎన్టీఆర్ అవార్డు లాస్ట్ ఇయర్ బ్రహ్మానందం గారికి, అంతకుముందు బాబుమాన్ గారికి, అంతకుముందు గిరిబాబు గారికి, అంతకుముందు మరి మోహన్ బాబు గారికి, ఇలా ప్రతి సంవత్సరం ఒకరికి సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల్ని ఈ ఎన్టీఆర్ అవార్డుతో ఎక్స్రే సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఎవరికి ఎన్టీఆర్ అవార్డు ఇవ్వాలి ఎక్స్రే తరపున అని మేము ఆలోచించినప్పుడు అన్ని విధాల అసలు రామారావు గారు పుట్టినటువంటి ఊళ్ళలో పుట్టి ఆ రకమైనటువంటి అదే మరి ఆ సినిమా రంగంలో ఆయనదైనటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మా కమిటీ వాళ్ళందరూ ఆలోచించుకుని లాస్ట్ ఇయర్ బ్రహ్మానందం గారికి ఇచ్చే బ్రహ్మానందం గారు ఒకే ఒక్క సినిమాలో ఎన్టీ రామారావు గారికి రిక్షా దొక్కుతాడు, మేజర్ చంద్రకాంత్ అనుకుంటారు, అంతే. కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయనకి ఉన్నటువంటి అనుబంధం నెమ్మకూరు. ఆ నెమ్మకూరు వివరాలు ఆయనే చెప్తారు. ఆయన నెమ్మకూరులోనే పుట్టారు, వీరు నెమ్మకూరులోనే పుట్టారు. అదృష్టం అనేది చాలా 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 తక్కువ మందికి ఉంటుంది. అటువంటి అదృష్టం, ఒక లక్ ఉంటుంది చాలామందికి, కానీ ఆ లక్ క్లిక్ అవ్వాలి. అటువంటి క్లిక్ అయినటువంటి నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా అభినందన తెలియజేస్తే సంతోషం. ఈరోజు ఎక్స్రే తరపుని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క 102వ ఎన్టీఆర్ జయంతి మహోత్సవానికి మరి ముఖ్య అతిథిగా నియోజకవర్గం నుంచి ఆయన ఒక మంత్రిగా, ప్రజా సేవకుడుగా మహోజ్వలమైనటువంటి భావజాలంతో ఈరోజు ప్రభుత్వాన్ని
నడిపిస్తున్నటువంటి వ్యక్తుల్లో మరి మన ఈనాటి మంత్రి గారు అయినటువంటి దుర్గేష్ గారు ఒకరు. వారికి కూడా ఒకసారి ఆయన మేము సభ చేసిన ఎక్స్రే అంటే అన్నూరాధు గారు ఎక్స్ఆర్ అనేటువంటి హాస్పిటల్ని మరి వాసవి క్లబ్లో అనేక సేవలు అందిస్తూ చేసినటువంటి డాక్టర్ గిడుగు లక్ష్మీదత్ గారు అనేక పుస్తకాలు, అనేక సాహిత్యాలు, కథలు, కవితలు, కథానికలు, సాహిత్య ప్రపంచంలో గిడుగు అనే పేరు మనకు తెలుసు. గిడుగు తెలుగు సాహిత్యానికి ఒక గొడుగు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి గిడుగు లక్ష్మీదత్ గారు. ఈనాటి సభా కార్యక్రమాన్ని ఈ ఎక్స్రే గీతాన్ని శ్రీ కొల్లూరి గారు రచించిన ఎక్స్రే గీతం ఇది. ఎక్స్రే 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 కనిపించని కిరణం అన్నార్తులాభరణం, కనిపించని కిరణం అన్నార్తులాభరణం, సాంస్కృతిక సాగరం ఎక్స్రే, సాంస్కృతిక సాగరం ఎక్స్రే. కులమత వర్గాలకతీతంగా బాల యువత వృద్ధ కవుల సభ్యులతో, కులమత వర్గాలకతీతంగా బాల యువత వృద్ధ కవుల సభ్యులతో శాంతి క్రాంతి బాటల్లో 26 ఏండ్లుగా, శాంతి క్రాంతి బాటల్లో 26 ఏండ్లుగా మహోజ్వల వెల్లువగా ఎక్స్రే, మహోజ్వల వెల్లువగా ఎక్స్రే. కనిపించని కిరణం అన్నార్తులాభరణం, సాంస్కృతిక సాగరం ఎక్స్రే, ఎక్స్రే 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 ఎక్స్రే. కృష్ణమ్మ తీరాన నెల నెల వెన్నెలై 64 కళల కళామ తల్లి కన్నులై, అమ్మల ఒడిలో కవితల బడిగా, అమ్మల ఒడిలో కవితల బడిగా సాగుతున్న ప్రవర్ధనం ఎక్స్రే, కొనసాగుతున్న ప్రవర్ధనం ఎక్స్రే.